Gram Sabha. I hope the students will be understand how the Gram Sabha functions, how the different decisions are taken in the Gram Sabha, and the various activities of the Gram Sabha. So I hope that this role play will be a fruitful one. You will enjoy also, I hope, and best of luck to all the students also. So now I request the role play to start. I invite the students, serpents, and other members to come and start the role play. Okay. ఆగండి ఆగండి మాట్లాడకండి. మన గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ మన సర్పంచ్ గారికి తెలియజేసి పరిష్కరించుకుందాం. ఇప్పుడు మన మధ్యన సర్పంచ్ గారు రాబోతున్నారు. అదిగోండి అదిగోండి మాటల్లోనే వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారములు. ఇక్కడ వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదములు. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వం మనకు చాలా సహాయం చేస్తుంది కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మీరు మమ్మల్ని ఎందుకు గెలిపించారంటే మీ సమస్యలు మేము పరిష్కారం చూపించడానికే మమ్మల్ని గెలిపించారు. అందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మన సెక్రటరీ గారు ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇతను మన సర్పంచ్ గారు, ఇతను మన సెక్రటరీ గారు, ఇతను మన డేటా ఆపరేటర్ గారు. వీళ్ళందరికీ సెక్రటరీ గారికి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్తే మీ సమస్యలను తీరుస్తారు. సెక్రటరీ గారికి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడకు వచ్చిన ఊరి ప్రజలందరికీ నా నమస్కారములు. ఇక్కడ ఎందుకు మనం మీటింగ్ కండక్ట్ చేసామంటే ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ని మాకు చెప్తే దాన్ని మేము సాల్వ్ చేయడానికనే ఇక్కడ వచ్చాం. ఇంతకుముందు మీటింగ్లో మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేసాం. బాత్రూమ్ టాయిలెట్స్ బాగాలేదన్నారు కదా స్కూల్ది, అవన్నీ నీట్గా కట్టించాం. వీధి లైట్లు బాగాలేదన్నారు కదా, అవి మళ్ళీ కొత్త లైట్లు పెద్దవి పెట్టించాం. స్కూల్ బోరింగ్ పాడైపోయిందన్నారు కదా, మళ్ళీ దానికి కూడా కొత్త బోరింగ్ తీపించాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ వార్డ్ నెంబర్ ఎడ్యుకేషన్ కమిటీ హెడ్, వెల్కమ్. వార్డ్ మెంబర్ హెల్త్ శానిటేషన్ కమిటీ హెడ్, వార్డ్ మెంబర్ స్పోర్ట్స్ కల్చరల్ కమిటీ హెడ్, వార్డ్ మెంబర్ ఎన్విరాన్మెంట్ కమిటీ హెడ్. నమస్కారం. పేరెంట్ రిప్రజెంటేటివ్. నమస్కారం. యూత్ రిప్రజెంటేటివ్. నమస్కారం. హెడ్ మాస్టర్. ఎస్జిహెచ్ మిడ్ డే మీల్. నమస్కారం. ఎస్జిహెచ్ జూట్. నమస్కారం. ఆశా వర్కర్. నమస్కారం. ఎన్జిఓ వర్కర్. నమస్కారం. రాజ్గర్ సహేబ్. నమస్కారం. క్రిస్ సహేబ్. నమస్కారం. హెడ్ మాస్టర్. నమస్కారం. ఫార్మర్. దండాలయ్య. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాను.
The first agenda is education. Education committee head, you can raise your problems. నాకు పాఠశాలలో తెలిసింది ఏమిటంటే అమ్మాయిల పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. అబ్బాయిలది 90% ఉంటే అమ్మాయిలది మాత్రం ఓన్లీ 30% మాత్రమే ఉంది. అసలు అమ్మాయిలు అనేవాళ్ళు ఎందుకు చదువుకోవడానికి రావట్లేదు? మీరే చెప్పాలి సర్పంచ్ గారు. ఇక్కడ తల్లిదండ్రులు ఎవరున్నారు? మీ పిల్లలకు ఎందుకు బడికి పంపించట్లేదంట? నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం అమ్మా. ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంట్లో చాలా పనులుంటాయి. కూలి పనులు, పొలాల పనులు చూసుకోవాలి. అందుకనే ఆడపిల్లల్ని పంపించం. ఆడపిల్లలకంటూ ఒక చదువు ఉండాలి కదమ్మా. వాళ్ళు కూడా చదువుకుంటే మాలాగా ఇలాంటి స్థాయిలలోకి వస్తారు కదా. అవును సార్. చదివించండి అమ్మా. సరే సార్. ఎక్కడ సర్పంచ్ ఎక్కడ ఉన్నారు? అమ్మ కూర్చోమ్మా. అమ్మగారు ఇక్కడ కూర్చోండి అమ్మా. కూర్చోండి అక్కడ. కూర్చుంటున్నా. ఏంటి ఆడపిల్లల్ని చదువుకి పంపించాలా? మరి నాకు టీ చుక్క బువ్వ ఎవరు పెడతారు? పంపించాలమ్మా, తప్పకుండా చదువుకోవడానికి పంపించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకొని మాలా ఇలా స్థాయిలలోకి వస్తారు కదా. అయితే మా జ్యోతి నీలా సర్పంచ్ అవగలదా? చదువుకుంటే నాలా కాదమ్మా, నాకన్నా పెద్ద సీఎంఏ అవ్వచ్చమ్మా మీ జ్యోతి. సరే అలాగైతే నేను పంపిస్తాను. అయితే రేపటి నుంచి టీ చుక్క లేదు, బువ్వ లేదు. రేపటి నుంచి బడికి పోతుంది. సరే అమ్మా. అయితే అయ్యా, నేను ముందు నుంచి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా, కానీ ఇదే ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్తున్నారు. ఆడపిల్లలకి ఈ పని ఆ పని అంటూ పంపించడం లేదు సర్పంచ్ గారు. అందుకు ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది వచ్చేలా నేను ప్రయత్నిస్తాను సర్పంచ్ గారు. సరే ఇప్పుడేంటంటే తల్లిదండ్రులారా, మీ పిల్లలకు బడికి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ పిల్లలు చదువుకొని మాకన్నా పెద్ద స్థాయిలోకి వెళ్తారు కదా. కాబట్టి మీ పిల్లలను బడికి పంపించాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. Health and sanitation. Ward member health and sanitation, you can raise your problems. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం అమ్మా. నేను గమనించింది ఏంటంటే మన ఊరి సరౌండింగ్స్ లో అస్సలు బాగోట్లేదు. చెత్త వల్ల దోమలు వస్తున్నాయి. దీనివల్ల టైఫాయిడ్, మలేరియా ఇలాంటి జబ్బులకు చాలా మంది పాల్పడుతున్నారు. కాబట్టి ప్రతి ఇంటికి మీరు డస్ట్బిన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు డ్రైనేజ్, గార్బేజెస్ అస్సలు బాగోట్లేదు. మొన్న వర్షం పడడం వల్ల డ్రైనేజ్, గార్బేజెస్ అన్ని నిండిపోయి ఇంటి దాకా వచ్చేసింది. అందుకే మీరు దాన్ని క్లీన్ చేయాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ఎన్జిఓ గారు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఆశా వర్కర్ గారు. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. మేడం గారు చెప్పినట్టే చాలా చోట్ల చెత్త పడేయడం వల్ల దోమలు ఎక్కువైపోయి అందరికీ డెంగ్యూ, మలేరియాస్ వచ్చేస్తున్నాయి. పైగా డ్రైనేజెస్, గార్బేజ్ ఎక్కువైపోవడం వల్ల స్కూల్ పిల్లలు కూడా చాలా మంది కడుపు నొప్పి అని కంప్లైంట్స్ ఇస్తున్నారు సర్పంచ్ గారు. సరే అమ్మా, నేను చూసుకుంటాను. అమ్మో, నాకైతే మొన్నటి నుంచి ఒంట్లో బాగాలేదు. ఈ రోజు అయితే మీరు వచ్చారనే నేను వచ్చాను. పైగా ఊర్లో అంతా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ ఊర్లో అస్సలు బాగోలేదు. డాక్టర్స్ ని పంపిస్తే మంచిది. పంపిస్తామమ్మా, పంపిస్తాం. ఎన్జిఓ గారు. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. అది నిజమే, ఎక్కడ పడితే అక్కడ చెత్తలు జల్లేస్తున్నారు. అందుకనే మనం క్లీన్ విలేజ్ మిషన్ ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాం. అలాగే అమ్మ చెప్పినట్టుగా హెల్త్ క్యాంపులు కూడా ప్రతి వీక్ ప్రైమరీ స్కూళ్ళకి, అంగన్వాడీలకి, మార్కెట్లకి పెట్టాలని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? చాలా మంచి ఆలోచన అండి. ఇప్పుడేంటంటే మన ఊర్లో చాలా చెత్త చెదారం మొత్తం పడేస్తున్నారు. ఇంకా డస్ట్బిన్లు కూడా లేవని విన్నాను. ఇప్పుడు 2 డస్ట్బిన్లు మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇంకొకటి తడిది, ఇంకొకటి
తడి తీయడానికి, ఇంకొకటి పొడి తీయడానికి 2 డస్ట్బిన్లు ప్రొవైడ్ చేస్తాం. ఇంకా గార్బేజ్ ప్లేస్ని ఒక దగ్గర మేము తవ్విస్తాం. ఇప్పుడు ఏంటంటే మీరు క్లీన్గా ఉంచుకోవడానికి మీరే ముందుకు రావాలి. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి క్లీనింగ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి మన ఊరిని మనమే మంచిగా శుభ్రంగా పరచుకోవాలి. కాబట్టి మీరే ఇంటింటి నుంచి ఒక్కొక్కరు రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. The next agenda is sports and culture. Board members, sports and culture, you can raise your problems. మన ఊరి పిల్లలకి ఆడుకోవడానికి ఎలాంటి వసతులు లేవని ఎవరు కూడా ఆడుకోవడానికి రావట్లేదు. కాబట్టి దానివల్ల వాళ్ళు డ్రగ్స్కి వీటికి వాటికి అలవాటు పడుతున్నారు. హెడ్ మాస్టర్ గారు, మన స్కూల్లో స్పోర్ట్స్కి కావాల్సిన అన్నీ ఉన్నాయా? ఆడుకునే వస్తువులు ఎక్కువ అవైలబుల్లో లేదు సర్పంచ్ గారు, మీరే ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు మా దగ్గర వస్తే మేము మీ ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ఎంత కావాలో అంత డబ్బులు ఇస్తామండి మేము. సరే సర్పంచ్ గారు. అలాగే ఈ అయ్య చెప్పినట్టు మొన్నే మా అబ్బాయి గంజాయి తాగి అలానే చనిపోయారు. కాబట్టి దీనికి ఏదైనా చెప్పాలి సర్పంచ్. తప్పకుండా అమ్మగారు. రోడ్డు కూడా పాడైపోయింది. అలాగే ఆడపిల్లలు కూడా ఆడుకోవడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మీరే ఏదో సొల్యూషన్ చెప్పండి సర్పంచ్ గారు. తప్పకుండా అండి. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు కూడా ఆడుకోవడానికి ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఆరోగ్యంగా ఉండాలి కదా ఆడపిల్లలు కూడా. ఇప్పుడు మేము ఆట వస్తువులను అన్నిటినీ మేము ప్రొవైడ్ చేస్తాం. దానికి తగ్గట్టు పెద్ద గ్రౌండ్ కూడా మేము ఒక దగ్గర ఏర్పాటు చేస్తాం. అందరూ ఆడుకోవడానికి రండి. ఇంకా యూత్ వాళ్ళు కూడా ఇంకా డ్రగ్స్కి వీటన్నిటికీ అలవాటు అవ్వకుండా మీరే రావాలి. ఆడుకుంటే మన సొసైటీ కూడా బాగుంటుంది. ఇంకా మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కాబట్టి అందరూ అమ్మాయిలు కూడా ఆడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. The next agenda is environment, employment, any job opportunities, Rozgar Saheb. నమస్కారం సర్పంచ్ గారు. ఎంజీ నరేగా స్కీమ్ ప్రకారం 100 రోజులు వేజెస్ జాబ్ కల్పించాల్సిందిగా కోరుతున్నాము. మా ఊర్లో రోడ్లు కూడా లేవు. చెరువు నీళ్లు వచ్చి ఇంట్లోకి దూరిపోతున్నాయి. దీనికి మీరే పరిష్కారం ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మన ఊరి దగ్గర ఇప్పుడు మనం పంట పండించిన తర్వాత మనం దాన్ని కోసిన తర్వాత మనకి ఇంకా మన రైతులకు ఎలాంటి జాబులు ఉండట్లేదు. కాబట్టి మనకు గవర్నమెంట్ కింద ఒక జాబులు అనేవి వచ్చింది. మన ఊర్లోనే మనమే చేసుకునే ఎంజీ నరేగా అనే ఒక జాబు. ఆ జాబు ద్వారా మనం 100 రోజులు పని చేయవచ్చు. మనకు గవర్నమెంట్ దాన్ని బట్టి మనకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా వచ్చి అక్కడ పని నేను ఎస్హెచ్జి జూట్ మెంబర్ని. మేము జూట్తో చాలా రకాల వస్తువులను తయారు చేస్తాం. లైక్ సంచెలు, బ్యాగ్లు ఇలాంటివి మేము చాలా రకాలుగా తయారు చేసి ఏ మార్కెట్లో అయితే ఎక్కువ డబ్బులు వస్తుందో అక్కడ మేము ఎక్కువ జూట్ని అమ్ముతున్నాము. ఇదే కాక వచ్చిన డబ్బులతో మేము మన ఊరిలో ఉన్న పేదవాళ్లకు లోన్గా ఇచ్చి డబ్బుల్ని కూడా ఆదా చేసుకుంటున్నాం. మళ్ళీ మన ఊరిలో ఎవరైతే చదువుకోని వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కూడా మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నాము సార్. చాలా మంచి ఆలోచన అండి. ఆగండి. ఇప్పుడు ఏంటంటే మన ఎస్హెచ్జి జూట్ గారు ఏమని చెప్పారంటే వాళ్ళకంటే ఒక కంపెనీ ఉందంట. ఆ కంపెనీలో జూట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు బ్యాగ్స్, సంచి ఇలా మీరు కూడా ఆ కంపెనీలో ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నామండి. మీరు ఎవరికైతే ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో మీరు వెళ్ళవలసిందిగా మేము అనుకుంటున్నాం. Board member, environment, agriculture, you can raise your problems.
నమస్కారం. మన గ్రామంలో ప్లాస్టిక్ అనేది ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. అంతేకాదు ప్రజలు చాలా చెట్లని నరికేయడం వల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది. ప్లాంటేషన్ డ్రైవింగ్ అనేది అసలు జరగట్లేదు 3 నెలల నుంచి. ఎవరు కూడా ప్లాంటేషన్ చేయడానికి ముందుకు రావట్లేదు సర్పంచ్ గారు. అవును సర్పంచ్, మనం చూస్తూనే ఉన్నాం చెట్లను నరికేస్తున్నారు. అలాగే చెత్త ఎక్కడ పడితే అక్కడ జల్లేస్తున్నారు. అందుకే పిల్లల చేత లేదా యూత్ చేత మనం మొక్కలను నాటించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. అలాగే జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. గార్బేజ్ రీసైక్లింగ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు? నేను ప్రతిరోజు పిల్లలకి భోజనం పెడుతున్నాను, కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందట్లే అని మా ఊళ్ళో మంచి స్థలం తీసుకొని అందులో మంచి కూరగాయలు పండిస్తాం. అక్కడి నుంచే పిల్లలకి భోజనం పెట్టడానికి మంచిది అనుకుంటున్నాం. అలాగే ఊరు ప్రజల సాయం తీసుకున్నామంటే చాలా మంచిదండి. ఇప్పుడు మీరు మన ఊర్లోనే ఒక ప్లేస్ తీసుకుని అక్కడ పంటలు పండించి ఆ పంటల ద్వారానే మన పిల్లలకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలారా మీరు కూడా మన మిడ్ డే మీల్స్ తనకు కూడా మీరు హెల్ప్ చేయాల్సిందిగా మేము అనుకుంటున్నామండి. ఎలా మీటింగ్ మీకు అర్థమవుతుంది? మేము చెప్పేది జాగ్రత్తగా వినండి. సర్పంచ్ గారు, నేను కృషి సహాయకులు. మన గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళ కోసం. ఈ రైతులందరూ వాళ్ళ పంటలకి నీళ్ళు పోతామన్న పొరుగురికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల పంట కూడా ఎండకి చాలా. మా రైతులందరికీ ఒకటే సమస్య. మేము పంటలు పండించే సమయంలో వర్షాలు రావడం లేదు. దానివల్ల మా పంటలు దెబ్బతింటున్నాయి. దీనికి ఏదో ఒక పరిష్కారం మీరే ఇవ్వాలి. అలాగే మేము మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటున్నా మాకు తక్కువ లాభం వస్తుంది. దీనికి ప్రభుత్వం ఏదో ఒక సహాయం మాకు చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జాబ్ దొరకట్లేదు కాదు. ఆ స్కీమ్ వలన జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడేంటంటే మనం పొలాల దగ్గర పండిస్తే ఆ పంటలు పండే టైంలో వర్షాలు మంచిగా రాకపోవడం, ఇంకా పండిన తర్వాత పురుగులు పట్టేయడం వల్ల మన పంట మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ పంటలు బయటకు వెళ్ళి అమ్మినా కూడా మంచిగా లాభం రావట్లేదు. కాబట్టి మన దగ్గర ఒక స్కీమ్ అనేది ఉంది, ముద్రా లోన్ అనేది. అక్కడ పని చేస్తే మనకు కావాల్సినంత మనీ కూడా ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా మన డేటా ఆపరేటర్ గారు దీనికి మీరు చెక్ చేసి మాకు నెలకి చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం సర్పంచ్ గారు. దీనికి సంబంధించిన అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి సర్పంచ్ గారు. ఎవరైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు సర్పంచ్ గారు. మళ్ళా మేము అమెజాన్లో ఎక్కి ఏదైనా మంచి జాబ్స్ ఉన్నా చెప్తాం సర్పంచ్ గారు. ప్రతి వారం నాకు ఎలాంటి జాబ్లు వస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయనుకుని నాకు ఎవరెవరు ఎంతమంది జాయినింగ్ అవుతున్నారో అనేది నాకు మొత్తం డీటెయిల్స్ కావాలండి డేటా ఆపరేటర్ గారు. ఈరోజు కండక్ట్ చేసిన మీటింగ్లో మీరు చెప్పిన రిజర్వేషన్స్ పిల్లలకి చదువుకోవడానికి, ఆడపిల్లలు చదువుకోవడానికి ముందుకు రావట్లేదు అంటున్నారు కదా. పేరెంట్స్ దయచేసి మీ పిల్లల్ని చదువుకోవడానికి ముందుకు పంపించి స్కూల్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఆడపిల్లలనే కాదు, పిల్లలు చదువుకోవడానికి స్కూల్లో టైం సరిపోవట్లేదు అంటున్నారు కదా. స్కూల్లో టైం స్టడీ అవర్స్ అనేది పెట్టి టైం పెంచుతారు. స్కూల్లో గేట్లు అనేది ఓపెన్లోనే ఉంటుంది. మీ పిల్లల్ని స్కూల్కి ఈవినింగ్ పూట కూడా పంపించండి. హెల్త్ అండ్ శానిటేషన్, డ్రైనేజీలు నిండిపోతున్నాయి వరదల వల్ల అని చెప్తున్నారు కదా. దానికి నీట్గా డ్రైనేజీలు తవ్వించి ఆ సిస్టమ్ అంతా నీట్గా అయ్యేలాగా చూసుకుంటాం. ఇంటింటికి 2 డస్ట్బిన్లు ఇస్తాం. ఆ డస్ట్బిన్లో ఒక దాంట్లో తడి చెత్త, ఇంకొక దాంట్లో పొడి చెత్త వేయడానికి చూడండి. వీక్లీ వన్స్ అంగన్వాడీల్లో, ప్రైమరీ స్కూల్స్లో, మార్కెట్స్లో హెల్త్ క్యాంప్స్ అనేవి జరుగుతాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
స్పోర్ట్స్ అండ్ కల్చర్. యూత్ వాళ్ళకి స్కూల్ పిల్లలకి ఆడుకోవడానికి ఆట సామాన్లు లేవన్నారు కదా, అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆడుకోవడానికి ముందుకెళ్ళాలి. యూత్ వాళ్ళకి డ్రగ్స్, గంజాయి అలాంటివి అలవాటు అవ్వకుండా ఉండడానికి ఊళ్ళో గేమ్స్ అనేవి ఆడుకోవడానికి గ్రౌండ్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు. మీరు దయచేసి అక్కడికి వెళ్ళి రోజు ఆడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంప్లాయ్మెంట్, లైవ్లీహుడ్, జాబ్స్. అక్కడ కొత్త కొత్త జాబ్స్ అనేవి ఉంటాయి. యూత్ వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటే మీరు అక్కడ జాబ్స్ చేసుకోవచ్చు. అక్కడ జాబ్స్ అనే కాదు, మీరు కొత్త జాబ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు జాబ్స్ స్టార్ట్ చేసి మీరు సొంతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్లో పంటలు పండించేటప్పుడు వర్షాల వల్ల పంట నాశనం అయిపోతుంది అంటున్నారు కదా, దానికి మేము గవర్నమెంట్ వాళ్ళకి అడిగి దానికి మీకు ఫండ్ ఇస్తాం. పురుగులు పట్టేస్తున్న ఈకల్స్ అయితే యూజ్ చేయకుండా హెల్దీ ఫుడ్ పండించాలని ఫార్మర్స్కి కోరుకుంటున్నాం. ఇంకేదైనా ఈ మీటింగ్లో చెప్పని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే విలేజ్ మెంబర్స్గా మీరు చెప్పచ్చు. ఉంది. నాకు 3 నెలల నుంచి అసలు పెన్షన్ కూడా రావట్లేదు. మరి మీరు అదేం చూస్తున్నారు? ఏంటి సెక్రటరీ గారు, అమ్మగారు, ఆపరేటర్ గారు ఏం అమ్మ, మీ డాక్యుమెంట్స్లో సరిగ్గా లేవమ్మా. మీ ఆధార్ కార్డు ఇస్తే ఒకసారి అక్కడ చేసి ఇస్తామమ్మా. అప్పుడు మీకు మీ పెన్షన్ డబ్బులు వస్తుంది. ఆధార్ కార్డే కదా, నేను ఇస్తాలే, కానీ వచ్చేటట్టు చూడయ్యా త్వరగా. సరే అమ్మా. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాకు కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంది. ఎందుకంటే కంప్యూటర్ వలన ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకనే మన ఊరు వాళ్ళకి కంప్యూటర్ కోచింగ్ ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మ. స్కూల్లో ఎలాంటి ఇంకా ఏదైనా కావాలంటే మాకు అడగండి మాస్టర్ గారు. సరే సార్. మాస్టర్ గారు ఇప్పిస్తామన్నారు కాబట్టి అక్కడ వెళ్ళి ఖాళీగా ఉన్న టైంలో మీరు కోచింగ్ నేర్చుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ బాగుండాలంటే మనం మొక్కలు నాటాలి. కాబట్టి ఈ వారం మనం మొక్కలు నాటవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు రావాలి. అక్కడ మొక్కల్ని నాటడానికి మీరే సహాయపడాలి. ఇంకా మనం మొక్కలు నాటితేనే మన ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెప్పండి, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. కాబట్టి మనం ఇవాళ మనం మొక్కలు నాటవలసిందిగా దీన్ని సెక్రటరీ గారికి అప్పచెప్తున్నామండి. ఈ మీటింగ్ దీంతో ముగిస్తున్నాం. ఇంకా ఊరి ఎవరైనా ఒకరిని చెప్పండి. నమస్కారం సెక్రటరీ గారు. నమస్కారం అమ్మ. మా ఊర్లో రోడ్లు సరిగా బాగాలేదు. చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. బాగాలేదు. వాటర్లో ప్లాస్టిక్ చెత్తలు మొత్తం కలిసిపోతుంది. దీనికి ఏదైనా కొత్త రోడ్లన్నీ బాగా చేపిస్తామమ్మా. ప్యూర్ వాటర్ కోసం ఊరి పక్కనే వాటర్ ట్యాంక్స్ పెట్టిస్తాము. మీరు అక్కడ నుంచి వాటర్ తీసుకోవచ్చు. నమస్కారం సర్పంచ్ గారు. అయ్యా, మాకు వీధి వీధికి కొలాయిలు కావాలయ్యా. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారమ్మా. కొన్ని ఊళ్ళకి ఇప్పుడే స్టార్ట్ చేసాం కొలాయిలు వేయించడం.
కాబట్టి ఈ ఊరికి కూడా త్వరలో గవర్నమెంట్ వాళ్ళు ఫండ్ అనేది ఇచ్చాక మేము ఈ ఊర్లో కూడా కుళాయిలు అనేది పెట్టించడానికి ప్రయత్నిస్తాం. మనం ఈ మీటింగ్లో ఏది మాట్లాడుకున్నామంటే అమ్మాయిలు తప్పకుండా బడికి పంపించాలి తల్లిదండ్రులు. ఇంకా మన ఎన్విరాన్మెంట్ బాగుండాలంటే ప్రతి వారం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్లేస్ దగ్గర మొక్కలు నాటాలి. ఇంకా మీకు చెత్త అవి పడేయడానికి గార్బేజ్ ఒక ప్లేస్ మేము తవ్విస్తాం. ఇంకా డస్ట్బిన్లు కూడా వీటన్నిటిని మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడా మేము స్కూల్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంకా యూత్ వాళ్ళు ఆడుకోవడానికి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంకా గ్రౌండ్ కూడా మేము ఇంకా ఇస్తాం. ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మన స్కూల్లో జరిగేవి. కల్చరల్స్ అంటే ఏంటంటే మన టాలెంట్ని అక్కడ చూపించుకోవడానికే మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఎడతాము. ఇంకా అలా ఆ కల్చరల్ ప్రోగ్రామ్ ప్లేస్ కూడా మేము చూస్తాం. ఇంకా ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ఈ మంతే మేము చూస్తాం. ఇంకా చాలా మందికి జాబ్స్ లేవు. ఆ జాబ్స్ లేనందువలన మనకు గవర్నమెంట్ ఒక థీమ్ ఇచ్చింది. అదేంటంటే ఎంజీ నరేగా. అంటే మనకు 100 రోజులు అంటే మనం పంట పండించిన తర్వాత ఇంకా ఏవి జాబ్లు ఉండవు కదా, కాబట్టి వాటికి ఎంజీ నరేగా అనే ఒక జాబ్ ఉంది. అది మన ఊర్లోనే మనకు డబ్బులు కూడా ఇస్తారు. ఇంకా పంటలకు ప్రాబ్లం లేకుండా కెమికల్స్ లేకుండా కొన్ని మందులు ఇస్తారు. అవి పురుగులు పట్టనివ్వకుండా కాపాడుతాయి. ఇంకా ఏదైనా చెప్పలేనిది ఉంటే మీరు చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరి నా పెన్షన్ సమస్య రాసుకున్నారా అయ్యా? రాసుకున్నామమ్మ గారు, రాసుకున్నాం. అది మంచిది. లేకపోతే మళ్ళీ నేను చెప్పాలి, మళ్ళీ రావాలి కదా. లేకపోతే ఒక అడుగు వేయలేను. మీరు రాసుకోవాలి కదయ్యా, రాసుకోండి. రాసుకున్నాం. మీకు వచ్చే నెల నుంచి తప్పకుండా జీతం వస్తుంది అమ్మగారు. చూస్తానయ్యా. కొన్ని భూముల్లో పంటలు నీటిగా పండట్లేదని చెప్తున్నారు కదా. ఆ మట్టిని సాయిల్ టెస్ట్ అని ఒక టెస్ట్ అనేది చేస్తారనమాట. మీరు ఆ సాయిల్ టెస్ట్ అనేది చేయించండి మీ భూములకు. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ మేము చెప్పలేని ఉంటే మీరు చెప్పచ్చు. ఊరి దగ్గరలో ఒక హాస్పిటల్ కావాలి. ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది సర్పంచ్ గారు. మేము కట్టి ఊరి దగ్గరలో ఒక హాస్పిటల్ నిర్మించాలని అంటున్నారు. వాటిని మేము త్వరలో కట్టించడానికి ప్రయత్నిస్తామమ్మా. టీచర్స్ కావాలని మీకు ఉపాధ్యాయులను త్వరలో మేము చాలా చెప్పే వాళ్ళని మేము మీ స్కూల్లో ప్రొవైడ్ చేస్తామండి. తప్పకుండా. ఇంకా ఏమైనా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అయ్యా, మేము పొలాల దగ్గర ఆవులు మేకలు అనేవన్నీ మా పంటలన్నీ తినేస్తున్నాయి అయ్యా. దానికి మీరే పరిష్కారం చెప్పాలయ్యా. ఆవులు మేకల వాళ్ళు మీ ఆవుల్ని అవన్నిటిని నీట్గా కాసుకోండి అమ్మా. మీ వల్ల వాళ్ళు కష్టపడి పండించుకునే పంట నాశనం అయిపోతుంది. ఎంతో కష్టపడి పండించిన పంట ఆ ఒక్కదాని వల్ల ఆ పంట మొత్తం నాశనం అయిపోతుంది. త్వరలో ఎలక్ట్రిసిటీ అనేది ఒక దగ్గర మేము చూస్తామమ్మా. మాకు విత్తనాలు ఇవ్వాలా? మేము కొనుక్కుంటుంటే అది మొత్తం పాడైపోయిన విత్తనాలు ఇస్తున్నారు. దానివల్ల పంట మొత్తం నాశనం అయిపోతుంది. సరే, ఎరువు కూడా కావాలి సర్పంచ్ గారు. తప్పకుండా అయ్యా, అన్ని ప్రొవైడ్ చేస్తాం.
రైతులకు అందరికీ మేము కావాల్సిన వాటన్నిటిని మేము ప్రొవైడ్ చేస్తామండి మేము. సరే సర్పంచ్ గారు, ధన్యవాదాలు. సరే అయ్యా, చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఈ మీటింగ్ని నాకు డిపోకు బియ్యం పంచదారని ఇవన్నీ ఇవ్వట్లేదయ్యా. దీనికి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి అయ్యా. స్టాక్ వచ్చినట్టు రాలేదనుకుంటానమ్మా. ఈ మంత్ నుంచి అన్ని ప్రాపర్గా జరుగుతుంది. మీకు మీ డిపో రేషన్ అనేది అన్నీ అందుతుంది. మీరు వెళ్ళి డిపోస్లో తీసుకోవచ్చు. అలాగే అయ్యా, ధన్యవాదాలు. సర్పంచ్ గారు, ప్లాస్టిక్ ఊరు దగ్గర కలచడం వల్ల చాలా మంది పిల్లలకి పెద్దలకి హెల్త్ ఇష్యూస్ అన్నమాట వస్తుంది. ప్లాస్టిక్స్ను దూరంగా వెళ్ళి కాల్చాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎక్కువగా ప్లాస్టిక్లను యూజ్ చేయడం అనేది కుదరదు. ఆ ప్లాస్టిక్లను యూజ్ చేయడం తగ్గించండి, సరేనా ప్రజలారా? సర్పంచ్ గారు, తాగునీరు సమస్య ఎక్కువ ఉంది. అలాగే నీళ్లు పెట్టుకోవడానికి సరైన ఇల్లు కూడా లేదు. దీన్ని మేము ప్రొవైడ్ చేస్తాం మాస్టర్ గారు. సరే సర్పంచ్. ఇంకా ఏదైనా ఉన్నాయా చెప్పండి. అయ్యా, మా పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడట్లేదయ్యా. ఇంటి ఆపరేటర్, తల్లికి వందనం పడట్లేదు, ఒకసారి చెక్ చేయండి. సైలెన్స్ ప్లీజ్. సర్పంచ్ గారు, వాళ్ళకి సరిగ్గా డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా లేవనుకనే వాళ్ళు ఏది సరిగ్గా పడట్లేదు. లేరు, మళ్ళా రిజిస్టర్లో వాళ్ళ పిల్లల పేరు కూడా లేరు. మీ డాక్యుమెంట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మీ పిల్లలు కూడా మంచిగా బడికి వెళ్ళని వలన దాన్ని బట్టి మీకు తల్లికి వందనం పడట్లేదు. మీ పిల్లలు కూడా డైలీ ప్రతిరోజు స్కూల్కి పంపించండి అమ్మా. సరే అయ్యా. ఇంకా మీ డాక్యుమెంట్స్ ని ఒకసారి చెక్ చేయించండి, సరేనా? సరే అయ్యా. ఇంకా పడలేదు వచ్చి చెప్పండి. సరే అయ్యా, ధన్యవాదాలు. సర్పంచ్ గారు, మా బడిలో బియ్యం నాసిరకంగా వస్తున్నాయి. మంచి బియ్యం రావట్లేదు సర్పంచ్ గారు. గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నాయి. ఇప్పుడు మంచి బియ్యం వస్తుందంట, దాన్ని త్వరలో మీకు అందజేస్తారు. నేను పక్కా గారు, మా ఊర్లో ఉన్న పిల్లలందరూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ బడిలో వెళ్తున్నారు. మా ఊరిలో కూడా బడి కడితే మంచిదని అనుకుంటున్నాను సర్పంచ్ గారు. ఒక బడి అనేది నిర్మిస్తామమ్మా, బాధపడవద్దు. త్వరలోనే మేము మీకు ఒక బడి అంటూ నిర్మిస్తాం. సర్పంచ్ గారు, మా రైతులు అడిగినటువంటిది అన్ని చేస్తే నెక్స్ట్ కూడా మీకే సర్పంచ్గా మేము మళ్ళీ ఎన్నుకుంటాము. చాలా చాలా ధన్యవాదాలు సార్. You can, I am doing very good work. We can see that.
సర్పంచ్ గారికి నమస్కారం. నమస్కారములు అయ్య గారు. ప్రతి సర్వాధికారులందరికీ నమస్కారం. ప్రతి ఒక్క శాఖ వాళ్ళకి నమస్కారము. మరి మన అందరికీ అన్ని శాఖలుగా ఈ ప్రాంతంలో మనకుంటే మన ప్రాంతం ఎలాగుంటుంది అన్నది చిన్న జ్ఞానపది. కోయిల పాడేనా రాగంకుండా రాయి పైన ఆడేనా ఆడేనా కోయిల పాడేనా రాగంకుండా రాయి పైన ఆడేనా నీతో ఆడేనా కొడుకులలో కొలువై ఉంది పైన వెళ్ళేకుండా కూడకొండలు కొలువై ఉంది పైన వెళ్ళేకుండా గాలి కొండలు తేలెనా గర్భం కొండలు తేలెనా గాలి కొండలు తేలెనా గర్భం కొండలు తేలెనా కోయిల పాడేనా రాగంకుండా రాయి పైన కుండలో గురువై ఉంది పైన వెళ్ళకుండా కూడకొండలో గురువై ఉంది కుడి పైన వెళ్ళకుండా గాలి కొండలు తేలెనా గర్భం కొండలు తేలెనా కోయిల పాడేనా రాగంకుండా రాయి పైన నెమ్మది ఆడేనా నీతో నెమ్మది ఆడేనా ఆరుళ్ళ పసిబైలు కొడగుగల గోరసి పంటలు ఆరుళ్ళ పసిబైలు గోరసి పంటల ఇంత పెగలు ఆరుళ్ళ పసిబైలు గోరసి పంటలు ఇంత పెగలు వంటల తలుగు గడ్డు జిమ్మెలి గాలి పిలిచెనా గలమెత్తి కోయిల పాడెనా ఇంత చేరలని వంటల తలుపు గడుపురు జిమ్మెలి గాలిని పిలిచెనా గలమెత్తి కోయిల పాడెనా కుకు కుకు కోయిల పాడేనా రాగంకున్నా మరి స్కూల్లో పాఠశాలలో నా కుమార్తె జవ్వాది జ్యోత్స్న తారా 8th క్లాస్. దేశం బాగుపడాలంటే ముందుగా సర్పంచ్ గారు ఒక పరిపాలన బాగుంటేనే దేశం బాగుపడుతుంది. కాబట్టి సర్పంచ్ గారు ఖచ్చితంగా పనిచేయాలి. అందరికీ నమస్కారం. ఈ సభను అలంకరించిన ఉపాధ్యాయులకు నా శిరస్సు వంచి పాదాపడున్నాను. మీకు నా మనస్ఫూర్తి మనస వాచ కర్మ నా అభివాసం, నా ఆశీస్సు. మీరు ఇంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాత్రను పోషించారు, చక్కటి పాత్రను పోషించారు. ఉపాధ్యాయుల ద్వారా మీరు నేర్చుకొని ఇంత మంచి పాత్రను పోషించినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. ఈ పాత్రను పోషించిన మీరు ఒక్కొక్క విషయాన్ని మీ పంచాయతీలో జరుగుతున్న ప్రతి సమస్యని ఇప్పుడు మీరందరూ అనుభవించారు కదా, మంచి చెడు అందరూ ఒక్కొక్కరి నుండి ఒక్కొక్కరు నేర్చుకోండి. ఈ నేర్చుకున్న ప్రతి సమస్యని మీ గ్రామంలో మీ తల్లిదండ్రుల సమక్షంలో తీసుకెళ్ళి తల్లిదండ్రుల నుంచి చర్చించుకొని ఏం చెయ్యాలి, ఎవరి దృష్టిలో తీసుకెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుంది, పంచాయతీలో ఏ అధికారి దృష్టిలో పెట్టాలి, ఎవరి నుండి మనకు ఈ ప్రతిఫలాలు మనకు అందుతాయి, ఏ విధంగా దాన్ని మనము అందిపుచ్చుకోవాలి అన్నది మీరు దృష్టిలో పెట్టుకొని సెలవులప్పుడు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు డ్రైనేజ్ సమస్య కానీ, బాత్రూమ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, ప్రతి సమస్య తల్లిదండ్రుల ద్వారా చదువుకున్న వాళ్ళే కదా మీరందరూ ఒక లెటర్ రాసుకొని
సర్పంచ్ సమక్షంలో కానీ వినోదాన్ని బయట వెళ్ళవసరం లేదు. సచివాలయంలో లెటర్ పెట్టి తల్లిదండ్రుల ద్వారా పేరెంట్స్ ద్వారా ఆ లెటర్ని తీసుకెళ్లి సచివాలయం ఇస్తే సర్పంచ్కి ఒకటి సెక్రటరీ గారు ఒకటి ఇస్తే ఎవరి ద్వారా మనకు ఆ ప్రతిఫలాలు అందుతాయో వాళ్ళకు ఆ లెటర్ ద్వారా మెసేజ్ పంపిస్తారు. దాని ద్వారా మనకు రావాల్సిన స్కీములు మనం అందుకోగలం. ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు కానీ అమ్మఒడి పడట్లేదని దానికోసం ఎంత కృషి చేస్తున్నారు, ఎంత కష్టపడి ఆ అమ్మఒడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనకున్న ప్రతి సమస్య, డ్రైనేజ్ సమస్య అని ఒక కంప్లైంట్, మంచినీటి సమస్య ఒక కంప్లైంట్, బాత్రూమ్ సమస్య ఒక కంప్లైంట్ అనుకుంటే మనం లెటర్ ద్వారా పై అధికారులకు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎంత చక్కటి పాత్ర పోషించారు, అది మీరు అమలు చేస్తేనే కానీ దానికి ప్రతిఫలం ఉండదు. ఇప్పుడు మనం విన్నాం, ఇక్కడ విని వదిలేసుకుంటే సుఖమేముందమ్మా కదా. అది నలుగురికి చేరాలి, మన పేరెంట్స్ దాకా వెళ్ళాలి. మెయిన్ మన పేరెంట్స్ తెలియదు ఏ రకంగా మనం అవి అందిపుచ్చుకోవాలి. గవర్నమెంట్ ఇస్తుంది ఫలాలు, ఆ గవర్నమెంట్ ఇచ్చే ఫలాలు గవర్నమెంట్ నుంచి ప్రతిఫలం పొందిన వాళ్ళం అవుతాం. వస్తున్నాయి, కోట్లు బడ్జెట్ ఇస్తున్నారు, అది మన దగ్గర చేరట్లేదు అంటే మన తల్లిదండ్రులకు తెలియక, కొద్దిగా మనం చదువుకున్న వాళ్ళు కాబట్టి మన తల్లిదండ్రులు తెలియజేసి వాళ్ళ ద్వారా లెటర్లో పెట్టి అది రప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది నేను మీకు చెప్పే చిన్న సలహా. ఇంకేదైనా ఉన్నాయో చెప్పాల్సిన లేకపోతే నేను అప్పచెప్తున్నాను. ఈ మీటింగ్లో మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ మేము సాల్వ్ చేస్తాం. ఈ మీటింగ్ని ఇంతటితో మేము ముగించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. Okay, now we are coming to the conclusion part. Actually, we plan to call the parents after the conclusion of the model youth Gram Sabha that they have already performed. So, I would like to call Tarun Nagar sir, PGT SSC, for the vote of thanks. Sir. Youth Gram Sabha, as you have seen already, what we have discussed here, I hope that you all know right now what's going on in the Model Youth Gram Sabha. I am going to little bit explain here what is the means of Model Youth Gram Sabha. Actually, what is that? This is the model in the panchayat level, as you know that well. And panchayat level, that is very crucial, very important, because here is a direct democracy we have. Means directly citizens are participating on the meeting, and through the Sarpanch, Sachiv and all the representatives, we are solving the problems. As you know that here Sachiv we have, Sachiv is an officer of government. Means here Sachiv is providing schemes to the villagers, and through the Sarpanch we are implementing these schemes into the village. And so many stakeholders we have here also, like ward member we have of a different committee, and NGOs workers we have. All have a crucial role in the development of the village. As you know, this is what a participatory democracy. Participatory democracy means where they all are participate and they are engaging